భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమవరంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు విద్యా సంస్థలు విద్యతో వ్యాపారం చేస్తున్నారని అన్నారు. చట్టం ప్రకారం ఎటువంటి పుస్తకాలను అమ్మకూడదని చట్టం చెబుతుందన్నారు. విద్యా సంస్థ ప్రారంభంలో అధికారులు ఆదేశాలు ఇస్తున్నా వాటిని పట్టించుకోకుండా రాష్ట్రంలో విద్యా వ్యాపారం జరుగుతుందని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ విద్యా వ్యాపారాన్ని కట్టడి చేసిందన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఫీజు మెంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని జిల్లా కలెక్టర్ వద్ద నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత సమావేశాలు జూలై 13, 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ అఖిల భారత సమావేశాలకి దేశవ్యాప్తంగా 400 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే దేశంలో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ, సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సమస్యలు, సియుఈటి పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలు, వీటన్నిటిని అనేక సమస్యలను ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ముఖ్యంగా ఈరోజు విద్యార్థులు 23 లక్షల మంది రాసినటువంటి పరీక్షా పేపర్ని లీకేజీ చేశారు, దాన్ని రద్దు చేశారు. చివరికి 23 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ మానసిక క్షోభకి అనుభవించారు. 18 మంది విద్యార్థులు ఈ మానసిక క్షోభను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎవరైతే 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడ్డారో వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. వాళ్ళ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో గత 4 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఆందోళనకి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయకపోతే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆందోళన చేస్తున్నది. దీన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి.